అవసరం ఎవరికి అవసరం? ఏదో పనికి పోయేవాడు, అర్జెంట్గా ఎక్కడో హాస్పిటల్కి పోయేవాడు, లేదా ఇంకోటికి అవసరం. రాత్రి కూడా పడుకొని ప్రశాంతంగా నిద్రలేచి ఏదో పనులు చేసుకోవాలన్నా అనవసరంగా ఇట్లాంటి విన్యాసాలకు పోయి రకరకాల స్టంట్లు చేయాలని ట్రై చేసి నెత్తి మీద తెచ్చుకుంటే మీరే ఇబ్బంది పడతారు. తర్వాత రెండోది, ఇప్పుడు నేను చెప్పే డ్రగ్స్ గంజాయి అనేది ఇది చిన్న చిన్న ఊర్లా పెద్ద ఊర్లా అని కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద భూతంలాగా తయారైంది. ఇప్పుడు ఒకసారి దానికి బానిస అయితే మళ్ళీ జీవితంలోంచి మళ్ళీ కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. సో బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు 6 చీకటి అయితే నేను ఎక్కడ ఉన్నానని చెప్పి కట్టెత్తుకుంటూ వచ్చింది మా అమ్మ. 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. సో చాలామంది ఇళ్లలో మీ నాయనలు పెరిగినప్పుడు, మీ అమ్మలు ఇంట్లో పెరిగినప్పుడు కూడా అట్లే ఉండింటది చదువుతారు. ఇప్పుడు మరి ప్రత్యేకంగా 11 అయినా 12 అయినా వాడు తిరుగుతూనే ఉంటాడు. ఏం తిరుగుతాడు? ఏం పని చేసేవాడైతే ఓకే, ఏదో మావాడు పనికి పోయినాడు, అర్ధరాత్రికి పని చేస్తున్నాడు ఓకే, అర్ధరాత్రితో చదువుతున్నాడు ఓకే, అర్ధరాత్రి వరకు వ్యాపారం ఓకే. బేకారంగా ఏం చేస్తారు? అర్ధరాత్రి వరకు రోడ్లలో పడి, మీరు రోడ్లలో పడి మీరు ఒకరే కాదు, అంటే మీరు చెడు చేస్తారని కాదు, చెడు మనుషులు ఉంటారు. మీకేమైనా జరిగితే ఇప్పుడు తాగిన మత్తులో ఎక్కడన్నా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు కదిరిలో చూస్తే ఎక్కడెక్కడ తాగుతున్నారు, గొడవలు పడుతున్నారు. ఆ గొడవలో సంబంధం లేని వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి, సంబంధం లేని వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇప్పుడే చూస్తే మీరు ఇంకాసేపటికి చూస్తారు. ఎవరన్నా ఇప్పుడే ఒక వీడియో పెట్టారు, పోలీసులు వీడియో చూశారు ఎవరన్నా? ఇంకా మీ వరకు రాలేదు. వీడియో వస్తుంది చూడండి, రాత్రికి ఒక వీడియో వస్తుంది చూడండి. పోలీసులు పెట్టిన ఒక వీడియో, కదిరి డిఎస్పీ గారు మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు. మీరు అందరూ కూడా దయచేసి చూడండి ఆ వీడియో. ఒక మనిషి కదిరిలో ఒక మర్డర్ చేస్తాడు, జైలుకు పోతాడు. మర్డర్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేనేం నేరాలు చేయను అని చెప్పి ఎంఆర్ దగ్గరికి పోయి సంతకం పెడతాడు. నేనేం నేరం చేయను, ఇంకా బాగుంటాను అని చెప్పి. నేను అట్లా పొరపాటున తప్పితే 5 లక్షల రూపాయలు జరిమానా వేయండి అని చెప్పి బాండ్ రాయిస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి ఆ బాండ్ ఇంకా ఉండగానే మళ్ళీ మర్డర్ చేస్తాడు. ఇప్పుడు మర్డర్ ఏంటంటే వాడు ఎక్కడో పోయి తాగుతుంటాడు. అవతల మనిషి ఎందుకురా ఇక్కడ తాగుతావు, ఎందుకు ఇక్కడ తాగకూడదు పో అంటే ఇతను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో ఏమో తెలియదు, నన్నే ఆడతావా అని చెప్పి కత్తి తీసి సినిమా స్టైల్లో అతను పొడిస్తే అతను చనిపోతాడు. అదో మర్డర్ కేసు అవుతుంది. ఇప్పుడు ఆ మర్డర్ కేసు ఉండగానే అతను ఎంఆర్ఓ దగ్గర ఇచ్చిన బాండ్ను ఉల్లంఘించినాడని చెప్పి 2 నెలల పాటు జైలుకు పంపించి, ఇప్పుడే జైలుకు పంపించి వస్తున్నా. సో ఎవరైనా నేరాలు చేసినా, అల్లర్లు చేసినా, గొడవలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అండ్ రాబోయేది కూడా మీరు 1 నెల 2 నెలలు 3 నెలలు ఎలక్షన్లో, లేకపోతే వినాయక చవితి, రకరకాల పండుగలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆనందంగా చేసుకోవాల్సిన సందర్భాలు. ఇవన్నీ గొడవలు అరుచుకోవడము, తర్వాత రాత్రిపూట గొడవలు చేస్తాను, ఎవరికేం కాదు, మనల్ని ఎవరు పట్టుకోలేరులే అనుకుంటే మాత్రం మీరు చూస్తే ఎవరైనా రాత్రిపూట చూసే వాళ్ళకి అర్థమవుతుంది. పగుల కంటే రాత్రి ఎక్కువ కనపడుతుంటారు పోలీసులు కదిరిలో. ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా? నువ్వు చూసావు, ఇంకెవరైనా చూసారా? రాత్రిపూట మీకు సైరన్ శబ్దాలు కానీ ఎక్కడ చూసా పోలీసులు రాత్రిపూట ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రిపూట జరిగే నేరాలు అరికట్టాలనే ఉద్దేశంతో. ఇప్పుడు నా పిల్లం నా బిడ్డలు, నీ పిల్లం నీ బిడ్డలు, మీ తల్లిదండ్రులు అవసరాల కోసం ఎక్కడెక్కడ తిరుగుతుంటే వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రాత్రిపూట తిరుగుతుండేది. సో ఎవరన్నా కానీ నేరాలు చేసినా, అల్లర్లు చేసినా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి, చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాను, నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపించేస్తాం. సో ఇదొకటి జాగ్రత్త పడండి. రాబోయే రోజుల్లో కూడా మీ బిడ్డలు మీరంతా సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ సందర్భంలో వచ్చినా 110 నెంబర్ కొట్టచ్చు. డయల్ 100 అని మీ అందరికి తెలిసి ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మా పోలీస్ స్టేషన్ నెంబరు, టౌన్ సిఐ నెంబరు మీ అందరికి తెలిసి ఉంటుంది. తెలియకపోయినా కూడా తెలుసుకోండి, నోట్ చేసుకోండి. అర్జెన్సీ ఉంటే వాడచ్చు, మా నెంబర్ డైరెక్ట్ కూడా కొట్టచ్చు మీకు ఏదైనా అవసరం అయితే. సో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మీకు అవసరమైతే పోలీస్ సేవలు వాడుకోవడానికి ఎవరు కూడా వెనుకాడద్దండి. ఇమ్మీడియట్గా పోలీస్ చేయండి, ఫాస్ట్గా వచ్చేస్తారు. పగలు రాత్రి అంతా తిరుగుతూ ఉంటారు టౌన్ మొత్తం మా వాళ్ళు. సో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మా. మీ టైము ఇప్పటికి ఎక్కువ టైం తీసుకున్నాం. జాయిన్ అయ్యేటప్పుడు నెక్స్ట్ 3 days లో మీరు అక్కడ రిపోర్ట్ చేయాలన్నా వస్తూ ఈ వీడియోస్ అన్ని కొంచెం జిల్లా ఎస్పీ గారు తయారు చేసిన వీడియోస్ అన్ని మీకు చూపిస్తూ సో అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామ్మా. అంతా హార్డ్లీ ఒక 20-25 minutesలో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మీ పనులు చూసుకోవచ్చు. స్టార్ట్ చేయండి. ఇట్లానే చాక్లెట్ ఇస్తుంటా బిడ్డ. ఆడట్లా చేతులు వేస్తే అది తప్పని
ఇంట్లో అమ్మకి చెప్పాలని తెలుస్తలేదా బిడ్డ? పాప స్కూల్ ఏడా? పక్క కాంపౌండ్ సార్. ప్రిన్సిపాల్ ఏడా? ఏమైంది సార్? చెప్తా కానీ రోజు పిల్లలకేడా ఏం పాఠాలు చెప్తారు? 9కి ప్రేయర్, 10కి మ్యాథ్స్, 11కి ఫిజిక్స్. ఇవాళ నేను పాఠం చెప్తా. రోజు పిల్లలకి మిస్ కాకుండా అది కూడా చెప్పుర్రి. బిడ్డ, మీతో ఆటలాడుతున్నో చాక్లెట్లు ఇస్తున్నో మీ ఒంటి మీద చేతులు వేస్తారు. అప్పుడు మీరు జరంత హుషారు ఉండాలి. మీ ఒంటి మీద 3 జాగాల్లో సయ్యేసుడు చాలా తప్పు. ఆడ ఎవడు సయ్యేసినా ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. 1 చెస్ట్ ఛాతీ మీద, ఇక్కడ ఎవడు సయ్యేసినా అమ్మకి చెప్పాలి. 2 నడుం కింద బ్యాక్, ఆడ సయ్యేసినా అమ్మకి చెప్పాలి. 3 బిట్వీన్ ద లెగ్స్, 2 కాళ్ళ మధ్య, ఆడ సయ్యేసుడు చాలా పెద్ద తప్పు బిడ్డ. ఉరుకుంటా పోయి అమ్మకి చెప్పాలి. బిడ్డ, మళ్ళా చెప్తున్నా, ఈ 3 జాగాల్లో చెయ్యేసేడిది. మీతో ఆడుకునే దోస్తైనా, పాఠాలు చెప్పే మాస్టర్ అయినా, ఎదురింటి అంకుల్ అయినా, ఇంట్లో తాత అయినా, మావైనా, అన్నైనా, తమ్ముడైనా, ఆఖరికి వాడు కను తండ్రి అయినా అమ్మకి చెప్పాలి. అమ్మ ఊకోదు, ఊకోవద్దు. నేను అడవికి వెళ్ళి వచ్చిన ఆడ పుల్లుంటది, నక్కుంటదని క్లియర్ కట్ గా బోర్డు ఉంటది. ఈడ ఆవు ముఖం వేసుకున్న నక్కలుంటాయి, తోడుగా ఉండే తోడేళ్లుంటాయి. జర పైలం బిడ్డ, మృగం ఎంత కష్టపడ్డా మనిషి కాలేదు, కానీ మనిషి మృగం అవ్వాలంటే ఆడబిడ్డని చూస్తే చాలు లతుకోరు కొడుకులు. అమ్మా, ఆడపిల్లల్ని పెంచేది భయంతో కాదు. ఊకే బ్యాగ్ లో మిరియాల స్ప్రే పెట్టుడు, ఏదైనా కొవ్వుతులు పట్టించి తిప్పుడు కాదు. మీద చెయ్యేసుని కొవ్వు తీసి కారం పెట్టాలి, గట్ల పెంచాలి. మనో బేటీ కోసే, మనో బేటీ కోసే. ఇప్పుడు ఈ వీడియో మీకు వేసింది అంతా అర్థమైంటది. చిన్న చిన్న బిడ్డల పైన 18 సంవత్సరాలు లోపల ఉన్న చాలా మంది ఆడబిడ్డలు, మరీ ముఖ్యంగా 10 సంవత్సరాల వయసు ఉన్న ఆడబిడ్డల పైన కూడా వాళ్ళ అమాయకత్వంతో ఆసరాగా తీసుకొని ఇంట్లో ఎవరు లేని టైం చూసి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, బంధువులు ఇలాంటి వాళ్ళు చేసే నేరాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో. సో అందరూ కూడా మీరందరూ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి బతుకు కోసం మీరు పరిగెత్తా ఉంటారు. బిడ్డలు ఏదో చదువుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, మీరు ఆడుకుంటూ ఉంటారు. సో కొద్దిగా గమనించుకుంటూ ఉండాలా. పిల్లలకి ఏమి తెలియదు, అది తెలిసి తెలియని వయసులో వాళ్ళకి ఏదైనా రకాల ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, ఆడబిడ్డలు కూడా ధైర్యంగా పెంచాలంటారు. ఇప్పుడు మీరు తల్లులు, మా తల్లులు వాళ్ళంతా భయంగా పెరిగిన సమాజం. ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా పెరుగుతున్నారు, ధైర్యంగా చదువుకోవాలి. ధైర్యం ఎట్లా వస్తుందంటే బాగా చదువుకుంటే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా. సో బాగా చదివించుకోండి బిడ్డలు జాగ్రత్త. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఏదో ఆడుకుంటాంటారులే అని చెప్పి వదిలేయద్దండి. అంతా తెలిసిన వాళ్ళు చేస్తానే నేరాలు ఎక్కువైనాయి ఇవన్నీ. సో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్స్ చెప్తాను, రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. 354A, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B, క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్. 354C, voyeurism, blackmailing a girl. 354D, stalking a girl. And